టు ర్యాపో హోమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా కన్నయ్యకి అంగన్వాడీలో బాలామృతం పిండి ఇస్తారు కదండి. సో ఆ పిండితో అయితే నేను టీ టైం కేక్ని ట్రై చేశాను. సో రిజల్ట్ అయితే ఇలా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ అయితే ఈ బాలామృతం పిండిని నేను ఒక 2 కప్స్ వరకు తీసుకున్నానండి. 2 కప్స్ తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని సో మంచి ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలండి దీన్ని. సో నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ అంగన్వాడీ పిండి అయితే తీసుకుంటున్నానండి. సో మీకు అలా లేదు అంటే మీకు 1 కప్పు అంగన్వాడీ పిండి అండ్ ఇంకొక కప్పు మీరు గోధుమ పిండి ఆర్ మైదాతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను హెల్దీ వర్షన్లో చేస్తున్నాను కాబట్టి మీకు హెల్దీ వర్షన్లో కావాలంటే సో 1 కప్పు అంగన్వాడీ పిండి అండ్ 1 కప్పు వీట్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు 2 కప్స్ నాలాగా అంగన్వాడీ పిండితోనే చేసుకోవచ్చు. కానీ చాలా ఫైన్ పౌడర్ కింద అయితే అయిపోవాలి ఇది. సో ఇక్కడ నేను మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడైతే షుగర్ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. సో షుగర్ పౌడర్ నేను చాలా తక్కువే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనకి బాలామృతం పిండిలో ఆల్రెడీ షుగర్ అయితే ఉంటుంది కదా. సో మనం చాలా తక్కువ అమౌంట్లో అయితే షుగర్ పౌడర్ తీసుకోవాలి. లేదు షుగరే వేసుకోవాలనుకుంటే మీరు ఇందాక బాలామృతం పిండితో పాటే ఈ షుగర్ని కూడా వేసుకొని 2 కలిపి మిక్సీ చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే ఫస్ట్ ఓన్లీ బాలామృతం పిండిని మాత్రమే పౌడర్ చేసుకొని నెక్స్ట్ ఇలా నేను చేసినట్టు యాడ్ చేసుకోవడమే. సో షుగర్ పౌడర్ వచ్చేసి నేను 1/4 కప్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టీ స్పూన్ అనమాట. సో వీటిని కూడా 2 యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కాబట్టి. సో మీకు కావాలంటే బాలామృతం పిండిని మిక్సీ చేసాక కూడా మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి జల్లించుకోవచ్చు అండి, మీకు ఏమన్నా అనుమానం ఉంది అంటే, లైక్ ఏమన్నా షుగర్ ఉన్నట్టు అనిపిస్తే కనుక. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి. యూ కెన్ యూస్ ఎనీ ఫ్లేవర్లెస్ ఆయిల్ అనమాట. సో ఎప్పుడైనా సరే దీనికనే కాదండి, ఏ కేక్ చేసినా సరే హోమ్ మేడ్ కేక్స్కి మోస్ట్లీ ఫ్లేవర్లెస్ ఆయిల్ యూస్ చేయాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూస్ చేశాను. అండ్ మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ యూస్ చేస్తే కుకింగ్కి యూస్ చేసిన ఆయిల్ అస్సలు యూస్ చేయకూడదండి, ఎందుకంటే దానిలో ఏదో ఒక ఫ్లేవర్ యాడ్ అవుతుంది కుకింగ్ చేసినప్పుడు. సో కుకింగ్కి వాడలేంది అండ్ బేకింగ్ అంటూ సపరేట్గా ఆయిల్ పెట్టుకోండి, దాన్ని మాత్రమే యూస్ చేయండి. సో ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యూస్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి మనం కర్డ్ యూస్ చేయాలండి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్ కర్డ్ యూస్ చేయాలండి. సో విచ్ ఈస్ ఎట్ రూమ్ టెంపరేచర్లో ఉన్న కర్డ్ మాత్రమే యూస్ చేయాలి. కర్డ్ అనే కాదండి, మనం కేక్ యూస్ చేసినప్పుడు ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే రూమ్ టెంపరేచర్లో ఉండేటట్టు చూసుకోవాలండి. సో నేను ఇక్కడ చూపించింది 1/2 కప్ అనమాట, 1/4 కప్పు. సో అందుకే నేను 2 టైమ్స్ యాడ్ చేశాను 1/2 కప్ కర్డ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇందులో మనం మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ అయితే 1/4 కప్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ మిల్క్ యాడ్ చేసుకున్నాక మనం ఈ బ్యాటర్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేశానండి. సో మీరు మరీ ఇంత స్పీడ్గా కనిపిస్తుంది కదండి, స్పీడ్గా అయితే తిప్పకండి. ఎప్పుడైనా సరే మనం బ్యాటర్ మిక్స్ చేసుకున్నప్పుడు స్లోగానే మిక్స్ చేసుకోవాలి. అండ్ దట్ 1 డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. సో మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా వస్తుందండి. నేను ఇక్కడ బాలామృతం పిండి మాత్రమే తీసుకున్నాను కాబట్టి మనకి బ్యాటర్ అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే ఉందండి. అదే కనుక మనం కొంచెం ఆటా ఫ్లోర్ కూడా వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని ఉంటే మనకు కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంటుందన్నమాట. సో మనకి బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మనకి టిన్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇందులో నేను బటర్ పేపర్ అయితే ప్లేస్ చేస్తున్నానండి. అండ్ బటర్ పేపర్ ప్లేస్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న మనం కేక్ బ్యాటర్ని అయితే టిన్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఇంకో టిప్ చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే మనం బ్యాటర్ని టిన్లోకి వేసినప్పుడు ఒక దగ్గరే వేసేయకుండా, సో నేను చూపించినట్టు ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి వేసినట్టు, అంటే మొత్తం అన్ని డైరెక్షన్లోకి స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత మనం టిన్ అయితే బాగా ట్యాప్ చేసుకోవాలండి. సో ఎంత బాగా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేవి మనకు అంతగా లేకుండా ఉంటాయి అన్నమాట. సో లేదు అంటే నేను ఒక చిన్న టూత్పిక్ తీసుకొని టూత్పిక్తో కూడా జస్ట్ ఇలా గీతలు గీసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనలీ నేను ఇంకా బ్యాటర్ వేసుకున్న టిన్ అయితే ఓటీజీలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. షిఫ్ట్ చేసుకొని 30 మినిట్స్ టైమర్ అయితే ఆన్ చేశానండి. సో ఇది బేకింగ్ టైం వచ్చేసి 180 degrees 30 మినిట్స్ అనమాట. సో 30 మినిట్స్కి మనకి పర్ఫెక్ట్గా అయితే బేక్ అయిపోయింది. సో నేనైతే అస్సలు ఇలా వస్తుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇలా సైడ్స్లో క్రాక్స్ అయితే వచ్చేసాయి. దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు, ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో.
అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇందాక టాపింగ్స్ అయితే నేను టూటీ ఫ్రూటీ యాడ్ చేశాను. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే నేను డిమోల్డ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే డిమోల్డ్ చేసినప్పుడు మీరు ఫస్ట్ ఆ కేక్ అయితే కంప్లీట్గా కూల్ అవ్వాలండి, లేదంటే మనకి సరిగ్గా రాదనమాట, అంటుకుపోతుంది అనమాట కేక్ టిన్కి. ఎంత బటర్ పేపర్ వేసినా సరే మనకి డిమోల్డ్ చేసినప్పుడు కూల్ ఉంటేనే మనకి సరిగ్గా డిమోల్డ్ అవుతుందన్నమాట. లేదు అంటే మనకు బటర్ పేపర్కి కూడా అంటుకుపోతుందండి బ్యాటర్ అనేది ఒక్కొక్కసారి. సో చూసారు కదా, మన స్పాంజ్ అయితే ఇలా వచ్చిందండి బ్యాక్ సైడ్. సో దీన్ని ఫ్రంట్ సైడ్కి ఫ్లిప్ చేస్తున్నాను చూడండి. సో ఇలా జస్ట్ చిన్న చిన్న క్రాక్స్ వచ్చాయండి, అంతే తప్ప బాగానే వచ్చింది కేక్ అయితే. సో ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి, చిన్న పీస్ని అయితే. సో ఇలా ఒక స్క్వేర్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది, కాకపోతే ఇలా క్రాక్స్ వచ్చాయని ఒక డిసప్పాయింట్మెంట్ అంతే. బట్ టేస్ట్ వైజ్ ఇట్ వాస్ రియలీ గుడ్. సో మీకు కూడా ఈ రెసిపీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది. అండ్ నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే వీట్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి చేశానండి, కానీ కంపేర్ టు దిస్ అది అయితే చాలా బాగుందండి టేస్ట్. సో నేను ఆ రెసిపీ షూట్ చేసినప్పుడు నా ఫోన్ సరిగ్గా పనిచేయలేదు, సో రికార్డింగ్ అయితే చేయలేకపోయాను. సో అందుకే ఈ వీడియోనే అప్లోడ్ చేస్తున్నానండి. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ క్రాక్స్కి రీజన్ ఏంటో కూడా కామెంట్ చేయండి, గెస్ చేయండి ఒకసారి. సో మీరు ఇదే రెసిపీని ఎగ్తో ట్రై చేయాలనుకుంటే నేను ఇక్కడ కర్డ్ యూస్ చేశాను కదండి, 1/2 కప్పు. దాని ప్లేస్లో మీరు 2 ఎగ్స్ని అయితే యూస్ చేయొచ్చు. 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఇందులో కర్డ్తో అయితే రిప్లేస్ చేసుకోవచ్చండి. సో మీకు మన ఛానల్లో ఫర్దర్ వీడియోస్లో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో లేకపోతే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నాకు, సో దట్ నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం అలాంటి వీడియోస్ తీయడానికి, షూట్ చేయడానికి అండ్ పోస్ట్ చేయడానికి మన ఛానల్లో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. బాయ్.